మీకు తెలుసా ప్రభాస్ నటించిన 'ఛత్రపతి' సినిమా ఒక తమిళ్ సినిమా నుంచి ఇన్స్పైర్ అయి తీసిన సినిమా అని. ఆ సినిమా ఏదో కాదు, అది కమల్ హాసన్ నటించిన, అట్లాగే మణిరత్నం గారు డైరెక్షన్ చేసిన 'నాయకన్' అనే సినిమా తెలుగులో నాయకుడిగా కూడా విడుదలైంది. ఆ సినిమా ఈ సినిమా 'ఛత్రపతి' సినిమాకి చాలా సిమిలారిటీస్ ఉంటాయి. కావాలంటే ఒకసారి చూడండి. మీకు ఇంకొక ట్విస్ట్ చెప్పమంటారా? ఈ 2 సినిమాలకి యాక్చువల్ ఇన్స్పిరేషన్ వచ్చేసి 1980లో వచ్చిన చిరంజీవి గారి సినిమా 'రాక్షసుడు'. ఈ సినిమాని ఒక నవల్లాగా ఈ సినిమాని యండమూరి వీరేంద్రనాథ్ గారు ఒక నవల్లా రాస్తే, ఆ నవల ఇన్స్పిరేషన్ తోటి కోదండరామిరెడ్డి గారు దీన్ని డైరెక్ట్ చేశారు. చిరంజీవి గారు అద్భుతంగా యాక్ట్ చేశారు. సో మీరు చూస్తే ఈ 3 సినిమాల్లో చాలా సిమిలారిటీస్ కనిపిస్తాయి. సిమిలారిటీస్ ఏంటంటే, మేజర్ సిమిలారిటీ ఏంటంటే, ఈ 3 సినిమాల్లో హీరో వచ్చేసి ఒక మాఫియా వలయంలో చిక్కుకొని, ఆ మాఫియా వలయంలో నుంచి ఒక బానిసలాగా తన లైఫ్ని స్టార్ట్ చేసి ఒక నాయకుడిలాగా ఎదుగుతాడు.